డీటెయిల్ చూస్తే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ డాక్టర్ అరుణ్ కుమార్ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని, వారికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. ఈ సమావేశం ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. మాకు 2009 నుంచి అప్పుడు గైగలూరు కృష్ణా జిల్లాలో ఉండేది. 2009 నుంచి శ్రేయోభిలాషి సుపరిచితులైన డిఎన్ఆర్ గారికి, ఏలూరు జిల్లా ఇన్ఛార్జీలకు, ఏలూరు జిల్లా పార్టీ కార్యవర్గానికి, మండల పార్టీ ప్రెసిడెంట్లకు, వివిధ హోదాలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. డిఎన్ఆర్ గారు ఏలూరు జిల్లాని జాగ్రత్తగా చూడండి, ఆ క్వశ్చన ఈ క్వశ్చన కాదు, మేము మధ్యలో ఉన్నాం, బాగా చూడండి అని చెప్తున్నారు. ఈ కమిటీలకు, ఈ ఏలూరు జిల్లాలకు, ఈ కమిటీలకు, ఈ 7 ఇన్ఛార్జీలకు ఒక అవినాభావ సంబంధం ఉంది, ఒక రిలేషన్ ఉంది. ఏంటి అంటే, ఒకసారి ఆ చివరి నుంచి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు నాకు ఎమ్మెల్యే పదవి వద్దు, నేను జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడుస్తా అని చెప్పిన వ్యక్తి బాలరాజు గారు. 2009లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు దూలం నాగేశ్వరరావు గారు 2009 నుంచి 2014 ఎలక్షన్ కొన్ని త్యాగాలు చేసి 2019 ఎలక్షన్ గెలిచి 2024 ఎలక్షన్ పోరాడి ఓడి ఏలూరు జిల్లాని తన భుజస్కంధాల మీద వేసిన వ్యక్తి డిఎన్ఆర్ గారు. ఇక వాసుబాబు గారు పార్టీకి నమ్మిన బంటు, పార్టీ మొదటి నుంచి కూడా పార్టీని మోస్తూ మితభాషగా ఉంటూ ఏదన్నా పార్టీకి సలహాలు సూచనలు ఇవ్వాలంటే ఒక్కరే జగన్మోహన్ రెడ్డి గారి లోపలికి వెళ్ళి ఆయనతో దెబ్బలాడి పార్టీని బాగు చేసే వ్యక్తి.